వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనకు వచ్చేప్పటికి ఈరోజు ఐఐటి గోవా నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేప్పటికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా కాలేజ్ ఇంజనీరింగ్ క్యాంపస్ అనమాట. ఇది ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అనమాట. ఇవి నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఐఐటి గోవాలో. ఇక పోస్టులు వచ్చేప్పటికి డిప్యూటీ రిజిస్టర్ అనమాట. ఇవి వచ్చేప్పటికి టోటల్ 2 పోస్టులు ఉన్నవి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ టోటల్ పోస్టు. పే లెవెల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది పే లెవెల్ 12th పే లెవెల్ 78,000 నుంచి 2 lakh వరకు కూడా ఉంది డిప్యూటీ రిజిస్టరు. ఇక అసిస్టెంట్ రిజిస్టర్ టోటల్ పోస్టులు 3, స్పోర్ట్స్ ఆఫీసర్ 1, సీనియర్ సూపరింటెండెంట్ 3, జూనియర్ సూపరింటెండెంట్ 2, జూనియర్ అసిస్టెంట్ 3, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ 1, జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సూపరింటెండెంట్ ఇవి వచ్చే వాటికి 2. ఇక ఇవి ఏవైతే ఉన్నాయో జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సూపరింటెండెంట్ 2 పోస్టులు అనేవి. ఈ 2 కూడా అన్రిజర్వ్డ్లో ఉండడం జరిగిందనమాట. ఇక ఇది వచ్చేప్పటికి పే లెవెల్ 6th పే లెవెల్ అండి. 35,400 రూపీస్ నుంచి 1,12,400 రూపీస్ వరకు ఉందన్నమాట. ఇక్కడ మనకు వచ్చేప్పటికి పోస్టుకు సంబంధించి ఇక్కడ ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో అది ఒకసారి మీరు చూడాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి ఏజ్ లిమిట్స్ వచ్చేప్పటికి పోస్ట్ కోడ్ 1కు వచ్చేప్పటికి అప్పర్ ఏజ్ లిమిట్ 50 ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్ కోడ్ 2, 3కి వచ్చేప్పటికి 40 అప్పర్ ఏజ్ లిమిట్. 4కి వచ్చేప్పటికి 36, 5, 7, 8, 32, 6కి వచ్చేప్పటికి 27 అనమాట. మనకి ఇక్కడ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సూపరింటెండెంట్ వచ్చేప్పటికి పోస్ట్ కోడ్ నెంబర్ 8, దీనికి 32 అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. ఇంకా రిలాక్సేషన్ ఇన్ ఏజ్ లిమిట్ టు రిజర్వ్డ్ కేటగిరీస్ యాజ్ పర్ GOI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఖచ్చితంగా, ఎవరికైతే రిజర్వేషన్స్ ఉంటాయో వాళ్ళకనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేప్పటికి క్వాలిఫికేషన్ చూద్దాం పోస్ట్ను బట్టి అనమాట. ఇవి క్వాలిఫికేషన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ వచ్చేప్పటికి 8 వచ్చేప్పటికి ఇక్కడ జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సూపరింటెండెంట్ టోటల్ పోస్టులు వచ్చేప్పటికి ఇక్కడ 2 ఉన్నవి. ఇవి 2 కూడా ఒకటేమో అన్రిజర్వ్డ్, ఇంకోటి అన్రిజర్వ్డ్ PWD అని ఇవ్వడం జరిగింది. కేటగిరీ వచ్చేప్పటికి గ్రూప్ బి జాబ్స్ అండి ఇవి. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కావాల్సినవి BLIB అంటే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇది ఆర్ BLIB ఇన్ఫర్మేషన్ SC ఆర్ ఈక్వివలెంట్ డిగ్రీ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 4 years ఆఫ్టర్ ది క్వాలిఫైయింగ్ డిగ్రీ. ఫర్ అప్లికెంట్ విత్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ది నార్మల్ డ్యూరేషన్ ఆఫ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ వుడ్ బి కండక్టెడ్ టువర్డ్స్ ఎక్స్పీరియన్స్ అండ్ కౌంటెడ్ టువర్డ్స్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ BLIB ఉంటే మంచిది. ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ 4 years వరకు అడగడం జరిగింది. ఇక మాస్టర్ డిగ్రీ కూడా ఉంటే MLIC బెటర్ అంటూ ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ద కంప్యూటరైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. ఇక వర్కింగ్ ఎక్స్పీరియన్స్ CFTIS ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది డిజైరబుల్ క్వాలిఫికేషన్. ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేప్పటికి ఇవ్వడం జరిగింది. రైట్ టు యాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటూ ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని పాయింట్స్. ఇవి అప్లికేషన్ ఓపెన్ డేట్ వచ్చేప్పటికి మనకి 27 August అండి. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేప్పటికి క్లోజింగ్ డేటు 26 September అనమాట. మనకి చాలా టైం ఉంది, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకా వెబ్సైట్ వచ్చేటికి www.iitgoa.ac.nic అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ క్లోజింగ్ డేట్. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనం ఏమైతే చేసినో 10th కానీ ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇక UG డిగ్రీ, PG, PhD ఆల్ ఇయర్స్ మార్క్స్ లిస్ట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలంటూ అడగడం జరిగిందనమాట. ఇక రిజర్వేషన్స్ ఉంటే రిజర్వేషన్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇక ఫొటోస్ కానివ్వండి, ప్రూఫ్స్ ఇక్కడ మొత్తం కూడా ఇచ్చారు మనకి డేటా అన్నమాట.
ఇక 26 ఇక్కడ మళ్ళీ ఇంకోసారి మెన్షన్ చేశారు, 26/9/2021 అంటూ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ పోస్ట్ అప్లైడ్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీరికి ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఓబీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలంటే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు వచ్చేప్పటికి గ్రూప్ ఏ పోస్టులకు వచ్చేప్పటికి 500, గ్రూప్ బి పోస్టులు వచ్చేప్పటికి 200, గ్రూప్ సి పోస్టులు 100 రూపీస్. ఇక లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సూపరింటెండెంట్ పోస్ట్ వచ్చేప్పటికి గ్రూప్ బి జాబ్ అండి, ఇది 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మనకి, ఇవ్వండి అవన్నీ చూద్దాం. ఇక్కడ పాయింట్స్ వైజ్ ఇచ్చాడు మొత్తం ఇవి, దీనికి సంబంధించి మెయిన్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెనేషన్ మీకు చేసేసాను కంప్లీట్గా. ఇక్కడ ముఖ్యంగా మనకి సైట్ ఇవ్వడం జరిగింది, వెబ్సైటు iitgoa.ac.in. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి 10 AM 27 ఆగస్టు ఓపెన్ అనమాట, 5:30 26 సెప్టెంబర్ 2021 అనేది క్లోజింగ్ డేట్ అనమాట. ఇవ్వండి ఈరోజు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి మనం ఫర్దర్ మ్యాటర్స్ ఏవైనా కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా వివరించడం జరిగింది. మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది నెంబర్ ఆఫ్ కోర్స్ అన్నీ కూడా. ఇవి ఈరోజు ఐఐటి గోవాకి సంబంధించి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన వారికి పోస్టులు ఎన్ని ఉన్నాయి దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ వివరించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.